కాకినాడ 1వ డివిజన్ పరిధిలో గల మార్కెట్ వీధిలో నూతనంగా నిర్మించిన శ్రీ హరిద్ర గణపతి యుక్త వర మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయంలో కలశం మరియు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, 1వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వాసిరెడ్డి సూరిబాబు, మాజీ ఎంపీపీ వాసిరెడ్డి యేసుదాసు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట శ్రీనివాస్ బాబా, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు పేరాబతుల రాజశేఖర్, టీడీపీ కాకినాడ రూరల్ అధ్యక్షులు రామదేవ సీతయ్యదొర, మాజీ కార్పొరేటర్ పేరాబతుల లవబాబు, గ్రామ పెద్దలు వెంకట్రావు, మల్లేశ్వరరావు, రమణ, నాగబాబు, ఆలయ కమిటీ సభ్యులు, డివిజన్ పెద్దలు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలందరూ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మా గ్రామ పెద్దలు ఆయన కొండముక్కల వెంకటరావు గారు, మల్లేశ్వర గారు, దాస్ గారు, వివిధ పెద్దల సహాయ సహకారాలతో అందరి విధానాలతో ఈ ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఈ ఆలయానికి ఉన్న విశిష్టత ఏంటంటే శాస్త్రోక్తంగా నిర్మించడం జరిగింది. మంచి సూత్రాలను పాటిస్తూ చేశాము. అలాగే ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా లేని హరిద్ర గణపతి అనే ఒక నామంతో, అలాగే వరమహాలక్ష్మి అన్న అమ్మవారి నామంతో ఇక్కడ ఆలయంలో దేవతామూర్తులను ప్రతిష్ఠించడం జరిగింది. కనుక భక్తులందరూ కూడా ఈ ఆలయాన్ని దర్శించి స్వామివారి యొక్క పూజ, అమ్మవారి యొక్క పూజ విధి విధానాల్లో పాల్గొని వారి యొక్క కృపకు పాత్రవుతారని ఇక్కడున్న పెద్దలందరినీ, ఇక్కడున్న పురప్రముఖులందరినీ కూడా కోరడం జరిగింది. అలాగే ఈ ఆలయ నిర్మాణాన్ని సహకరించిన ప్రతి భక్తుడికి కూడా ఈ ఆలయ కమిటీ తరఫున పేరు పేరున హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి భక్తుడు ఇచ్చిన ప్రతి రూపాయితో ఈ ఆలయాన్ని మేము అందరం కూడా కష్టించి నిర్మించుకోవడం జరిగింది. అంచేత ప్రతి భక్తుడికి కూడా మరొకసారి కమిటీ తరఫున మైకాపులో ఉన్న ప్రజలు, కాకినాడలో ఉన్న ప్రజలు అందరూ కూడా, ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని 3 రోజులు బట్టి యాగం, పూజల కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. గతంలో వినాయకుడు 91లో పెట్టడం జరిగింది. తర్వాత కళ్యాణ మండపం పెట్టడం, దాని గురించి ఇలాగా ఉత్తర భాగంలో తిప్పాలని పెద్దలందరూ నిర్ణయించి మళ్ళీ అన్ని దేవతామూర్తుల్ని కూడా ఇక్కడ చాలా చక్కగా కమిటీ పెద్దలందరూ చాలా చక్కగా చేసి సుమారు 2 సంవత్సరాలు బట్టి దీన్ని పూర్తి చేయడం జరిగింది. చిన్న ఆలయమే సరే కానీ అన్ని వనరులతోటి కూడా ఇక్కడ పెట్టడం, భక్తులందరికీ కూడా హిందూ సాంప్రదాయాన్ని మరొకసారి పెంపొందించాలని అన్ని దేవతల్ని కూడా నమూనా దేవతల కింద పెట్టడం కూడా జరిగింది. ఇది చాలా అరుగైన ప్రాంతాల్లో ఉంటుంది. ఇక్కడ పెట్టడం ఈ రమణయ్యపేట పరిసర ప్రాంతాల పెద్దలందరికీ కూడా మంచి శుభసూచకమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా 11 గంటలకి అన్నప్రసాదం కూడా ఉంది. అందరూ చేసి వెళ్ళాలని చెప్పి సందర్భంగా